బాపట్ల జిల్లాలో జరిగిన గ్రానైట్ ప్రమాదం 6 కుటుంబాల్లో విషాదం నింపింది. బతుకు తెరువు కోసం వెళ్లిన కార్మికులు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ సందర్శించి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్న బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్తో మా ప్రతినిధి సౌరి ఫేస్ టు ఫేస్. బల్లికురవ మండలం కొండాయపాలెంలో ఘోరమైన ప్రమాదం జరిగింది. ఈ గ్రానైట్ ప్రమాదంలో ఇప్పటికీ 8 క్షతగాత్రులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈ చికిత్స వివరాలను కానీ లేకుంటే మృతుల యొక్క వివరాలు కానీ లేకుంటే ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం ఏంటని మీకు ప్రాథమికంగా ఉన్న సమాచారం సార్? అంటే గ్రానైట్ సంబంధించిన క్వారీలో మనకు ఎస్టర్డే పడిన వర్షాల వల్ల ఒక గ్రానైట్కి సంబంధించిన రాయి చీలి వీళ్ళ మీద పడినట్లు ప్రాథమిక సమాచారం తెలిసింది. అక్కడ ఇమీడియట్గా అక్కడ ఉండే పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కూడా ఇమీడియట్గా తనిఖీ చేయడం జరిగింది. అందులో మనకు ఇమీడియట్గా యాక్సిడెంట్ జరిగిన టైంలో 4 వ్యక్తులు చనిపోవడం జరిగింది. మిగిలిన వాళ్ళలో ఇమీడియట్గా మనము నరసరావుపేట ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం జరిగింది. అందులో మార్గమధ్యంలో 2 చనిపోవడం జరిగింది. మిగతా 8 మందికి కూడా ఇప్పుడు నరసరావుపేట ఆసుపత్రిలో వైద్య చికిత్స జరుగుతూ ఉంది. వారి పరిస్థితి కూడా అక్కడ జిల్లా కలెక్టర్ గారు స్వయంగా అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళను పరామర్శించి ఆ వైద్య పరీక్షలు పూర్తి స్థాయిలో వాళ్ళు అందేదానికి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ 8 మంది పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, వాళ్ళకి ఉన్న తీవ్ర గాయాలైనా ఎలా ఉంది వాళ్ళది? అందులో 3 పరిస్థితి బాగాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ మిగతా వాళ్ళందరూ సేఫ్, అందరూ 8 మంది కూడా సేఫ్ అని చెప్తా ఉన్నారు. అందులో 3 పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉందని చెప్తా ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ గ్రానైట్ క్వారీలో ప్రమాదాలు సహజంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంతకంటే ఇదే ప్రమాదము 2009లో 11 మంది చనిపోయారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేమకుర్తిలో హంసా గ్రానైట్లో. ఈ బల్లికురవలో ఇంతమంది ఇప్పుడు 6 చనిపోయారు. మరో 3కి తీవ్ర కొద్ది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. ఇంకొక 5 చికిత్స పొందుతూ ఉన్నారు. అంటే ఈ ప్రమాదాలన్నీ ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. మైనింగ్ సేఫ్టీ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, విజిలెన్స్ అధికారులు కానీ తనిఖీలు సరిగా చేయకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రస్తుతానికి జరిగింది యాక్సిడెంట్. దాని మీద పూర్తి స్థాయిలో మైనింగ్ అధికారులు కానీ దాని మీద విచారణ చేపట్టడం జరుగుతుంది. అందులో సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా లేదా అనేది విచారణలో బయటపడుతుంది. సార్, ఇప్పుడు ప్రతి సంవత్సరము సేఫ్టీ ప్రికాషన్స్ కొరకు అని చెప్పేసి భద్రతా వారోత్సవాలు పెడతా ఉంటారు. ఈ భద్రతా వారోత్సవాలు నిజంగా అమలవుతున్నాయంటారా ఈ గ్రానైట్ క్వారీల్లో? అంటే ఇప్పుడు జరిగిన క్వారీ గురించి నేను చెప్పదలుచుకున్నాను. గతంలో జరిగిన విషయాల గురించి నాకు ఇక్కడ అవగాహన లేదు. దాన్ని విచారం చేసి తెలియజేస్తాం. సార్, ఇప్పుడు ఈ చనిపోయిన 6 కానీ లేకుంటే చికిత్స పొందుతున్న 8 మంది కానీ వీళ్ళు ఒరిస్సా నుండి వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వం నుంచి సాయం అందే అవకాశం ఉంది? ఎందుకంటే వాళ్ళంతా కార్మికులుగా ఉన్నారు. రికార్డెడ్గా ఎక్కడా వాళ్ళ పేర్లు ఉండవు. వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వం నుంచి సాయం అందే పరిస్థితి ఉందా? అది ప్రభుత్వానికి పంపిస్తామండి. దీని డీటెయిల్స్ అన్నీ గవర్నమెంట్ పంపిస్తాము. వారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. సార్, ఈ ప్రమాదం మీద ఇప్పటికే సీఎం చంద్రబాబు గారు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ స్పందించారు, నివేదికలు ఇవ్వమన్నారు. ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి నెక్స్ట్? అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరికైతే బాధితులు ఉన్నారో వారికి తక్షణ సహాయం అందించడం అనేది ప్రస్తుత కర్తవ్యము. దాని ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారికి తక్షణ సహాయం, వైద్య సహాయం అందించడం జరుగుతూ ఉంది. తర్వాత దాని గురించి డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతాయి. ఇది బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ గారు చెప్తున్నమాట. ఇప్పటికే 6 మృతి చెందడం జరిగింది. మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. మరో 5 చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. ఈ గ్రానైట్ క్వారీ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో దానికి సంబంధించిన నివేదిక మొత్తం గవర్నమెంట్కి సబ్మిట్ చేయనున్నారు. అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, క్షతగాత్రులు ఉన్నారో వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందాలో ఆ సహాయం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రామ్జీతో షౌరి, బాపట్ల జిల్లా నుండి.